మేము ఆనాడే చెప్పినాం ఆ రోజే చెప్పినాం వీళ్ళంగా నమ్మకుడు ఏం చెప్పినాం కరెంట్ ఉంటుందా అందుకే అంటున్నా నేను మొన్న మా దగ్గర సిరిసిల్లకు పోతే ఒక రైతన్న వచ్చిండు ఒక తాత ఏం తాత బాగున్నావా అన్న ఏం బాగుండే అన్న అదేమైంది నీకు అన్న ఏమున్నదే పాలిచ్చే బర్రెని ఇచ్చిపెడతానే దున్నపోతుంది తెచ్చుకుంటే ఎల్లారెడ్డి దొడ్లో కట్టేస్తే ఇప్పుడు బాధపడబట్టి ఇక్కడ ఇంత మంచి మనిషి ఉండగా నేను మీ అందరినీ ప్రార్థించేది ఒకటే ప్రజాస్వామ్యం ఇప్పుడు ఆ పోలీసు సాయిలన్నను బట్టలు ఉడదీసాడు మనం ఏం చేయాలి మరి ఒక్కటే పని చేయాలి ఏ పోలీసుడు అయినా సరే ఏ మస్తీ ఉన్న అధికారైనా సరే లేదా బల్పు మాటలు మాట్లాడే ముఖ్యమంత్రి అయినా సరే వీళ్ళందరికీ బుద్ధి చెప్పే శక్తి మీ చేతుల్లోనే ఉంది ఎవరినూ అడిగే అవసరం లేదు రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి ఎట్లనైతే సాయిలన్న బట్టలు వాళ్ళు ఇప్పిండ్రో వాళ్ళ బట్టలు మీ ఓటే తూట ఇదేం చేసి అక్కర్లేదు వస్తారు మళ్ళా దగ్గరికి అన్న అంటారు బావ అంటారు బామ్మడిది అంటారు అల్లుడు అంటారు తమ్మి అంటారు దండం పెడతారు గ్యారంటీ కార్డులు వచ్చిండ్రా ఇదివరకు మీ కాడ ఒక్కటన్నా గ్యారంటీ అయిందా కనీసం ఏ ఒక్కలకు కూడా ఒక్కటి కూడా జరగలే అందుకే నేను అంటున్నా ఇవాళ మన గురుకులాల్లో మన పిల్లలకు విషం పెడుతున్నాడు రేవంత్ రెడ్డి 100 మంది పిల్లలను బలి తీసుకున్నాడు ఇప్పటికే కానీ ఆయన మాత్రం ఏమ్లాడ గుడికి పోతే రేవంత్ రెడ్డి పెట్టిన తిన్న బువ్వ ఖర్చు ఎంతో తెలుసా ప్లేటుకు 1,35,000 రూపాయలు ఏం తింపాడో నాకైతే తెలియదు బంగారం తినడా వాడు వెండి తినడా ఒక ప్లేటుకు 1,35,000 అట ఆ అందగాతలందరినీ పిలిచిండు చూడు మిస్సు బాళ్ళ మీద పెట్టిండు సుందరాంగులను పిలిచిపెట్టిన భోజనానికి ఆయన ఖర్చు ఎంత ఎరికైనా ప్లేటుకు ఒక్కొక్కల బువ్వకు 1,00,000 మరి 1,00,000 సుందరాంగులకు పెడతావు నువ్వు ఏమ్లవాడకు వచ్చి తింటే 1,35,000 అవుతుంది మా పొరగంలో కనీసం 100 రూపాయలు మంచి భోజనం పెట్టేస్తలేదా నీకు లేవా పైసలు అయ్యా కేటీఆర్ నీ చెల్లి ఎట్లా నీ మీద మన్ను పోస్తుంది నాతోటి పెట్టుకుంటే నువ్వు నాశనం అయిపోతావు ఇంతకంటే నేనేం అనలేను నాతోటి పెట్టుకుంటే నువ్వేం బాగుపడవు ఎందుకంటే నా దగ్గర అదొకటే ఉంది శాపనార్థం తప్పింది నా దగ్గర నీ లెక్క కుల బలము ధన బలము అధికార బలము అహంకారము మరి ఏమి లేదు నేను సింగల్ నా ఒక్కగానొక్క అన్న కూడా ఉద్యమంలోనే చనిపోయాడు ఈరోజు నేను సింగల్ నా నియోజకవర్గమే నాకు అండ నాకు కుల బలం లేదు ధన బలం లేదు ఇంకో బలం లేదు జస్ట్ మంత్రినైనా నా ములుగు ప్రజలు దీవించడంతో నేను ఈరోజు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి గారి ఒక సహకారంతో ఒక జనరల్ శాఖ పోర్ట్ఫోలియోలు 2 ఇచ్చి నన్ను మంత్రి చేశారు ఎందుకంటే నువ్వు కూడా గతంలో చేసినావు కాబట్టి ఈ శాఖకు ఒక ఆదివాసీ బిడ్డ నేను చేసిన పోర్ట్ఫోలియోను కూడా చేస్తుందా అనే కుట్ర నీలో కనబడుతుంది ఆ దురాంకారం నీలో కనబడుతుంది అంతే తప్ప ఇంకొకటి లేదనేది నేను స్పష్టంగా చేస్తాను అందరికీ నమస్కారాలు దయచేసి ములుగు నియోజకవర్గానికి మా మీడియా సోదరులందరూ అభివృద్ధికి సహకరించండి మా ఏం పొరపాట్లున్నా తప్పకుండా ఎక్స్పోజ్ చేయండి వాళ్ళకు బెదిరించినావు మొన్న అంతకుముందు ఒక మీడియా ఆఫీస్ మీద దాడి చేసినావు ఇది నీ దురంకారం మా వాళ్ళు ఎవరైనా తెలిసి తెలియక తప్పు చేస్తే మేము సారీ చెప్తున్నాం అక్కడక్కడ ఎవరైనా ఇళ్ల కోసం ఎవరైనా అగాత్యాలు పాల్పడితే ఎంక్వైరీ చేసి వాళ్ళని పార్టీ నుంచి కూడా బహిష్కరణ చేసిన నేను చేస్తా మీకెందుకు ఆ దమ్ము లేదు మరి మొన్న మహానీస్ మీద దాడి చేసిన వాళ్ళని ఎందుకు బహిష్కరించలేదు ఇంకొక ఆఫీస్ మీద కూడా దాడి చేస్తాను నిన్న మళ్ళీ ఎట్లా మాట్లాడినారు ఏబిఎనా ఎవరైనా ఇవాళ మా వాళ్ళు ఎవరైనా చేసినా మేము అంటున్నాం ఈరోజు మీరేమో దుబాయ్లో అక్కడిక్కడ పెట్టుకొని ఛానల్లో పెట్టుకొని ఏదో అక్క తమ్ముడుకు నాకున్న రేవంత్ రెడ్డి గారికి ఏదో వైరుధ్యం అంట ఆదాని అంబానీల కోసం అట ఆదాని అంబానీ ములుగులో ఏదో దుర్మార్గం అని ఇంత అబద్ధపు నీచపు ప్రచారాలతోటి ఏం సాధిస్తావు నాశనం అయిపోతావు నువ్వు అంతే ఇంకా నేనేం చెప్పలేను నాకు కుల బలము ధన బలము నా వెనక అన్నదమ్ముల బలం ఏం లేదు నా నియోజకవర్గ ప్రజల బలమే ఉంది నా దేవుడు సమ్మక్క సార్లమ్మ దయ ఉంది అందుకని నా నోటి వాక్యం ఎలక్షన్ల ముందు కూడా మీ మిడతల దండ వచ్చినప్పుడు అరే నా ఎంబడి ఎందుకు పడుతున్నారా మీరు నాశనం అయిపోతారన్న తర్వాత ఇంకోటి ఏదో ఎక్కడో ఏదో ఒక ఫోన్ మా పిఏ చేసిన అది భద్ర ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళది ఆంధ్ర గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అక్కడిక్కడ రాయబారాలు చేసిన ఆ లారీలో ఏదో మావాడు ఏదో ఫోన్ చేసిండని దాని మీద నన్ను మొత్తం ట్రోల్ చేస్తే ఆ రోజు దుఃఖంతో నేను అన్నా నువ్వు నాశనం అయిపోతావు అని 2 రోజులకే నీ కుటుంబం నుంచి పోయి జైల్లో పడు అది నాది అంతే అంతకంటే ఏం లేదు చూసుకో వీడియోలన్నీ ఒక రోజు గట్ల ఇక్కడనే ఆ పార్టీ ఆఫీస్ లో ఎలక్షన్ జరుగుతుండే చెప్పిన ఆ రోజు పడడానికి పోయి నువ్వు
మధ్యలో బతికిపోయిండు. ఇంతకంటే ఇంకోటి ఏం లేదు. కేటీఆర్